కేరళ స్పెషల్ ఆపం. నిన్ననే నానబెట్టేసి నిన్న ఈవినింగ్ వేసి మంచిగా 12 hours పులిసింది. ఇలా వచ్చాయి మాకైతే. అల్లం చట్నీ విత్ కేరళ స్పెషల్ ఆపం. నిన్ననే నానబెట్టేసి నిన్న ఈవినింగ్ వేసి మంచిగా 12 hours పులిసింది. ఇలా వచ్చాయి మాకైతే. అల్లం చట్నీ విత్ ఆపం పిండితో దోశలు వేసినాం మేము. ఈ పిండి చూడండి మంచిగా బాగా సాఫ్ట్గా బాగా వచ్చింది. పిండి మాత్రం బాగా వచ్చింది కానీ ఆపం వేస్తే పెనంలో బాండీలో మనకు కుదరలేదు. అందుకని ఇట్లా దోశలాగా వేసేసుకున్నాం. ఆయిల్ లేకుండానే వేసాను కాకపోతే మంచి సాఫ్ట్గా బాగా సిల్కీగా ఉంది దోశ. అల్లం చట్నీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసిన అల్లం చట్నీ. పచ్చివి అన్నీ కొంచెం పోపు వేసేటప్పుడు వేయించాయి అన్నమాట. అల్లం పచ్చడి, బెల్లము, ఉప్పు, కారం వేసేసి మిక్సీ చేసేసి ఇట్లా దోశలలోకి అప్పటికప్పుడు చాలా బాగుంటుంది అల్లం చట్నీ.